వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరో స్టూడెంట్ యూనియన్ జిల్లా నాయకుల అక్రమ అరెస్టు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ రోజు మంత్రులు ఎమ్మెల్యేలు పర్యటన వ్యతిరేకిస్తూ విద్యా సంస్థలోకి రాజకీయ నాయకుల ప్రవేశం ఏమిటని పేరెంట్స్ మీటింగ్ కై కేవలం తల్లిలను మాత్రమే అనుమతించడం ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ నీచపు రాజకీయమని మండిపడ్డారు. మహిళలను ఆహ్వానిస్తే ఎలాంటి విషయాలపైన ప్రశ్నించరని, పురుషులు ప్రశ్నిస్తారని ఆలోచనలో కేవలం తల్లులనే ఆహ్వానించడం సరికాదని, రాష్ట్రంలో వందలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ పేరిట పిట్టలు రాలిపోతున్నారని, పాలకులకు వారి ఆస్తులు పెంపొందించుకునే ఆలోచన తప్ప ప్రజల ఆలోచనలు విధి విధానాలు పెంపొందించి ఆలోచనలో లేరని, పాలకులకు చేత కాకుంటే పాలన నుండి తప్పుకోవాలని, వందలాది మంది పేద బడుగు బలహీన వర్గాలు చదివే పాఠశాలలను అక్షర జ్ఞానశాలలుగా మార్చాలని, ఇక మీదట గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగితే తమ పాలనకు చరమ గీతం పాడదామని ధర్మసాగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర నాయకులు మారపల్లి మనోజ్ మద్దతుతో ప్లేకార్డ్స్తో నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో పోలీసులు ప్రవేశించి విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అనంతరం స్వేరోస్ సీనియర్ నాయకత్వం చొరవతో విడుదలకు చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎస్ఎస్యు నాయకులు దూడల సిద్ధు, ఎస్ఎస్యు మహబూబాద్ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ ప్రసాద్, రాహుల్, చింటూ, సన్నీ, వికాస్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో వందల మంది విద్యార్థులు చచ్చిపోతారు ఫుడ్ పాయిజన్ పెడతా. సార్ మీరు వినండి, మేము ఎమ్మెల్యే గారికి విన్నవించుకొని వెళ్ళిపోతాం సార్. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మేము సహకరిస్తున్నాం. వందల మంది ఈ రోజు రెండో శనివారం కేవలం తల్లులనే మాత్రమే రాణిస్తున్నారు, తండ్రులు లోపల రానిట్లేదు. ఇది హేమమైన చర్య. వందల మంది విద్యార్థులు చచ్చిపోతారు. అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ దయచేసి. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, బర్తరఫ్ చేయాలి అలుగు వర్షం వెంటనే, బర్తరఫ్ చేయాలి అలుగు వర్షం వెంటనే.